హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇది చూస్తున్నారా, పెద్ద బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను అక్క అనేసి అనుకుంటున్నారా? అవునండి, మా చిన్నోడి బర్త్డే అండి, 26న, మే 26th. వాడి కోసం అయితే చిన్న గిఫ్ట్ అయితే తీసుకున్నానండి. అదైతే చూస్తాం ఏం తీసుకుని వచ్చానో. అదేనండి, ఫ్లిప్కార్ట్ లో అయితే పెట్టాను, ఆఫర్ లో ఉంది అనేసి తీసి పెట్టుకున్నాను అనమాట. మా ఊరు చూడండి ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నాడో తీయడానికి, చాలా ఎక్సైటెడ్ గా అది మొత్తం నేనే తీస్తాను అన్నట్టు తీస్తున్నాడు. కానీ బాగా వచ్చిందండి, చాలా బాగుంది. చూడండి, ఓపెన్ చేస్తాను. ఏంటి అంటే గనక సైకిల్ అయితే ఓపెన్ చేస్తున్నానండి. సైకిల్ అయితే మా వాడికి బైక్లు తిరగడం అని, సైకిల్ తొక్కడం అని అంటే చాలా ఇష్టం అనమాట. వాడన్న ఆదిల్ సైకిల్ కూడా ఉందండి, సేమ్ ఇలాంటిదే. కానీ అది వాడికి కొంచెం చిలిం పట్టిపోయి ఇరిగిపోయింది అనమాట. అందుకే అది పక్కన అయితే పెట్టేశామండి. అందుకే వీడికి అయితే కొత్తదైతే కొనిపిస్తాం అనేసి కొత్తదైతే తీసుకున్నామండి. ఇది నాకు ఆఫర్లో వచ్చేసి ఓన్లీ 680కే నాకు దొరికిందండి. 680కి ఏమొస్తుంది చెప్పండి మీరే. నాకు 4 years బ్యాక్ తెచ్చిన సైకిల్ వచ్చేసి 1200 పడిందండి. సేమ్ క్వాలిటీ. ఏమంటే సీట్ దగ్గర కడ్డీ అనేది రాలేదన్నమాట. నేను చూపిస్తానండి, అంత పెట్టిన తర్వాత కూడా చూపిస్తాను. ఇది కూడా చాలా బాగుందండి, స్ట్రాంగ్ గా కూడా ఉంది. సీట్ ఒకటి నాకు కొంచెం క్వాలిటీగా అనిపించడం లేదు, మిగతాదంతా చాలా చాలా బాగున్నాయండి. టైర్స్ అయినా బాగున్నాయి, తర్వాత ఈ కడ్డీలు ఉన్నాయి కదా, ఇనుప కడ్డీలు, అవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయండి. బాగా అనిపిస్తుంది, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇది చూస్తున్నారా, ఇదేనండి నాకు కొంచెం బాగా అనిపించడం లేదు. ఎందుకంటే క్వాలిటీ కొంచెం తక్కువగా కనిపిస్తుంది. కానీ అన్నిట్లో బాగానే ఉందండి. అంత మనము ఎంత పెట్టాము, 680కి అంటే 700 అనుకోండి మొత్తము. ఇవి వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ బుట్టలాగా ఉంటాయి కదా, అవండి. ఇది సేమ్ క్వాలిటీ అండి, సేమ్ సైకిల్ నేను తెప్పించుకునింది ముందు కూడా ఉన్నింది. అది వచ్చేసి నాకు 1200 పడింది. ఏమంటే ఇక్కడ కడ్డీలు వస్తాయండి రెండు పక్కల సీట్ కి, అది నాకు ఎక్స్ట్రా రాలేదన్నమాట. ఇది వచ్చేసి బెల్ అంటండి, నాకైతే తెలీదు. మా బాబు బెల్లమ్మ అని చెప్తున్నాడు. అవునా అనేసి చూస్తున్నా. అది బాగానే ఉంది, నేను ట్రై చేసి చూసాను ఓపెన్ చేసిన తర్వాత. ఇది ఫ్రంట్ దండి బుట్ట, ఇది బ్యాక్ బుట్ట అన్నమాట. ఇవంతా సెట్టింగ్ చేసిన తర్వాత అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, ఇది ఎలా ఉంది అనేసి. ఇది ఒక్కటేనండి నాకు కొంచెము క్వాలిటీ తక్కువగా అనిపించింది, కానీ బాగుంది. పిల్లలు ఎన్ని రోజులు తొక్కుకుంటారండి, నిజంగా బాగుంది. మీకు కూడా కావాలి అనుకుంటే కనుక లింక్ అని కామెంట్ చేయండి, నేనైతే మీకు లింక్ షేర్ చేస్తానన్నమాట. ఇదైతే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్, నిజంగా. ఇప్పుడు ఇది నేను మొత్తం సెట్టింగ్స్ అయితే చేస్తానండి, చేసిన తర్వాత అయితే మీకు చూపిస్తాను, ఓకేనా. ఇవి చాలా స్ట్రాంగ్ గా కూడా ఉన్నాయండి, ఓకే. తర్వాత మొత్తం ఇంకా ఏమో బాక్స్ అదే పెట్టడానికి ఏమన్నా సెట్ చేయడానికి బుక్ ఏమన్నా ఉందా అని చూస్తే బుక్ అయితే లేదనమాట. కానీ యూట్యూబ్ లో చూసైనా చేసేయచ్చు, లేకపోతే మనకు ఐడియా ఉంటే స్క్రూస్ అయినా తిప్పేసుకోవచ్చండి. నేను చూస్తాను, ట్రై చేసి చూసిన తర్వాత అయితే సెట్టింగ్ చేసి మీకు చూపిస్తానండి. ఇదంతా స్క్రూస్ ఉన్నాయి, అవన్నీ నేను చూసి సెట్ చేస్తాను. ఇప్పుడు చూసారా, సెట్టింగ్స్ అయితే చేసేసానండి ఎలాగో అలా. యూట్యూబ్ లో చూడలేదండి, అందాజుగా నేనే పెట్టేశాను. ఇంకా మా బాబు చూడండి చాలా ఎంజాయ్ గా ఫీల్ అవుతున్నాడు, చాలా బాగుందంట. బెల్ట్ వచ్చేసి కొంచెం లూజ్ గా ఉందండి, అందుకే ఇలా క్రాస్ గా పెట్టాను, బాగుంటుంది అనేసి మా బాబు పెట్టాడు అనమాట. తర్వాత ఇలా చూడండి, ఇలా అయితే తిప్పుతున్నాడు. బాగుందా అంటే బాగుందమ్మా, నాకు సూపరా అంటే సూపర్ కూడా అని చెప్తాడు. చూడండి ఎంత బాగా ముద్దుగా చెప్తాడు. హాయ్ అంటున్నాడు చూడండి, హాయ్ అంట. బాగుందా నాన్న, సూపరా అంటే మళ్ళీ సూపరు అని చెప్తాడండి. చాలా బాగుందంట, వాడికి నచ్చిందంటండి. వాడికి నచ్చితే ఇంకేం కావాలి చెప్పింది మీడే. చాలా పర్ఫెక్ట్ గా ఉందండి. నాకైతే వీడియో నచ్చింది, ఈ సైకిల్ నచ్చింది. మీకు కూడా కావాలి అనుకుంటే కనుక లింక్ అని కామెంట్ చేయండి, నేనైతే మీకు లింక్ కామెంట్ లో వేస్తానండి. అలాగే మన ఛానల్ కి ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. వీడియో నచ్చితే షేర్ కూడా చేయండి. ఇలాంటి సైకిల్ గురించి లింక్ కావాలి అంటే కనుక నేనైతే మీకు లింక్ షేర్ చేస్తానండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్, అల్లా హాఫీజ్. ఇక్కడ కడ్డీ ఒకటేనండి రాంది, నేను చెప్పాను కదా సైడ్ లో కడ్డీ అయితే రాలేదన్నమాట. అదొక్కటే మైనస్ పాయింట్. నాకైతే మొత్తం బాగుందండి, చాలా బాగుంది. అండ్ అలాగే కాళ్ళు కూడా అందడం లేదు మా బాబుకి. ఒక కొద్ది రోజులు వాళ్ళన్న వాళ్ళు తొక్కిస్తే బాగా సెట్ అయిపోతుందండి.
మరేం పర్లేదు, పిల్లలు ఉన్నారు కాబట్టి వీళ్ళే అంత సర్దుకొని పోతారంటే ఒకరికొకరు. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్.